Hi viewers, I'm Dr. Samya, consultant prosthodontist at Elegant Hospitals. We have our branches located at Kukatpalli, Konnapur, Manikonda and Banjara Hills. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ క్రౌన్స్ గురించి. అసలు క్రౌన్స్ ఏంటి, నేను ఎలా క్రౌన్ అనేది చూస్ చేసుకోవాలి, నాకు దాని గురించి కొంచెం ఐడియా రావట్లేదు. మా డాక్టర్ ఇదే ప్రిఫర్ చేసుకోమంటున్నారు, నాకు జిర్కోనియా తీసుకోవద్దు, పిఎఫ్ఎంఏ తీసుకోమంటున్నారు. దేర్ ఆర్ సమ్ రీజనింగ్స్ వై ద డాక్టర్ ఇస్ టెల్లింగ్ యూ టు చూస్ ద రైట్ క్రౌన్. సో నేను ఈరోజు కొంచెం జస్ట్ లాగా మీకు చెప్తాను, ఏ క్రౌన్ ఏ సినారియోలో యూస్ చేసుకోవచ్చు, అసలు దాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. బేసికల్లీ క్రౌన్స్లో ఏంటంటే మీకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మోనోలిత్ అని ఉంటుంది, ఒకటి లేయరింగ్ అని ఉంటుంది. మోనోలిత్ అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ సింగిల్ క్రౌన్. లేయరింగ్ అంటే లైక్ లేయరింగ్ ఇన్ ద సెన్స్ పిఎఫ్ఎం అంటాం, కింద మెటల్ ఉండి దానిపైన పంటికల మెటీరియల్ ఉండేది లేయరింగ్ అంటాం. బేసికల్గా మనం పాతకాలంలో యూజ్ చేసేది మెటల్ క్రౌన్స్, పిఎఫ్ఎం క్రౌన్స్ అనేవి చాలా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం. దాని తర్వాత మోడర్నైజ్ అయ్యాక జిర్కోనియా వచ్చింది. బేసికలీ మెటల్ క్రౌన్స్ వల్ల ఏంటి అడ్వాంటేజ్, అండ్ ఇప్పుడు మోడర్న్గా జిర్కోనియా వచ్చాయి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటో చెప్తాను. బేసికల్గా పాత కాలంలో మెటల్ అనేది చాలా మోస్ట్ కామన్లీ యూజ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, బికాస్ జిర్కోనియా అనేది అప్పుడు లేదు కాబట్టి మెటలే వాడేవాళ్ళం. సో దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే అది మినిమల్ టూత్ ప్రిపరేషన్ చేయొచ్చు టూత్కి. దాని తర్వాత ఏంటంటే అపోజింగ్ టూత్ అనేది అబ్రేడ్ చేయదు. సో ఇలా దట్ ఈస్ వన్ వే హెల్ప్ఫుల్. దాని డిసడ్వాంటేజెస్ ఏంటంటే అన్ఎస్థెటికల్. మళ్ళీ బేసికలీ ఎవరికైనా మెటల్ ఎలర్జీ ఉందనుకోండి, బికాస్ ద మెటల్ క్రౌన్ is made up of nickel chromium. The nickel may also cause a contact dermatitis. దీని డిసడ్వాంటేజెస్ వల్ల కొంచెం టేపర్ డౌన్ అయ్యాయి. దాని తర్వాత కొంచెం మోడర్నైజేషన్ లాస్ట్ కొన్ని డికేడ్స్లో పిఎఫ్ఎం స్టార్ట్ చేశారు యూజ్ చేయడం. పిఎఫ్ఎం ఏంటంటే ఇట్ ఇస్ ఎకనామికల్ అండ్ డ్యూరబుల్ అండ్ ఇట్ హ్యాస్ ఎ గుడ్ స్ట్రెంగ్త్. కానీ దాని డిసడ్వాంటేజెస్ ఏంటంటే దానికి ఎక్కువ టూత్ ప్రిపరేషన్ కావాలి, బికాస్ దట్ ఈస్ లేయరింగ్ చేస్తాం, మెటల్కి ప్లేస్ కావాలి, దాని పైన మళ్ళీ పంటికల మెటీరియల్ ఏదైతే యాడ్ చేస్తామో దానికి కూడా ప్లేస్ కావాలి. కాబట్టి ఎక్కువ స్ట్రక్చర్ అనేది కట్ చేయాల్సి వస్తుంది పిఎఫ్ఎం అయితే. దాంట్లో ఇంకా ఏంటంటే మీరు ఒకవేళ ఎక్కువ గట్టిగా కొరికారనుకోండి, దానిపైన పంటికల మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది చిప్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో చిప్ ఆఫ్ అయితే ఆబ్వియస్లీ మెటల్ ఎక్స్పోజ్ అవుతుంది. సో ఇదంతా కాదు, వీ హ్యావ్ టు డూ సంథింగ్ న్యూ అని ఇప్పుడు ఏంటంటే జిర్కోనియా అనేది బాగా వాడుతున్నాం. వాట్ ఆర్ ద మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ జిర్కోనియా? ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ అండ్ ఇట్స్ హ్యావింగ్ ఎ గుడ్ స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మినిమల్ టూత్ ప్రిపరేషన్ జరుగుతుంది జిర్కోనియాకి అయితే కొంచెం. ఎందుకంటే వీ కెన్ టూత్ స్ట్రక్చర్ అనేది ఎంత తక్కువ తగ్గిస్తే మీకు అంత స్ట్రెంగ్త్ అనేది రిటైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి విల్ ట్రై మోస్ట్లీ పేషెంట్స్కి సజెస్ట్ చేస్తాం జిర్కోనియా వెళ్తే చాలా బెటర్ దాన్ గోయింగ్ ఫ్రమ్ పిఎఫ్ఎం అని. ఇది ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే జిర్కోనియా మాత్రం అన్పాలిష్డ్ సర్ఫేస్ ఏమైనా ఉండి మనం సిమెంట్ చేసామనుకోండి నోట్లో, అప్పుడు ఏమవుతుందంటే మీకు అపోజింగ్ న్యాచురల్ టూత్ అనేది కొంచెం అరగడం అనేది జరుగుతుంది. మోస్ట్లీ మనం పాలిష్ చేసి గ్లేజ్ చేసే పెడతాం నోట్లో. ఒకవేళ బై ఛాన్స్ ఎనీ డాక్టర్ హ్యాస్ పుష్డ్ అండ్ అన్పాలిష్డ్ జిర్కోనియా, అప్పుడు అపోజింగ్ టీత్ అనేది అబ్రేడ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ జస్ట్ చెక్ చేసుకుంటే మనం విచ్ ఇస్ రైట్ విచ్ ఇస్ రాంగ్ క్రౌన్, మనం డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఈమాక్స్ క్రౌన్ అని కూడా నాకు చెప్తున్నారు. ఏంటంటే ఈమాక్స్ క్రౌన్ ఇస్ నథింగ్ బట్ ఏ లిథియం డైసిలికేట్ క్రౌన్. ఇవి న్యాచురల్ టీత్కి చాలా దగ్గరగా ఉంటాయి, ఇట్ గివ్ ఎ వెరీ న్యాచురల్ లుక్. కానీ దీని ఒక్క డిసడ్వాంటేజ్, ఇట్ ఈస్ లెస్ స్ట్రెంగ్త్. అండ్ ఇది ఒకవేళ మన టీత్కి ఫ్యూజ్ అయ్యి సిమెంట్తో బాండ్ అయితే మాత్రం ద స్ట్రెంగ్త్ ఇస్ వెరీ గుడ్. సో దే కెన్ ఆల్సో బీ ప్రిఫర్డ్ దట్, బట్ ఈమాక్స్ ఇస్ మోస్ట్లీ ప్రిఫర్డ్ ఇన్ ద యాంటీరియర్ టీత్. సో దీన్ని బట్టి మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఏ క్రౌన్ ఏ కేసెస్లో వాడుకోవచ్చు, ఎంత టూత్ రిడక్షన్ చేయాలంటుంది. సో మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు డాక్టర్ ఏమైనా సజెస్ట్ చేసి జస్ట్ పుట్ ఏ క్వెరీ దట్ ఈ క్రౌనే ఎందుకు, ఆ క్రౌన్ ఎందుకు వద్దు అని. సో ఇంకేమైనా క్వెరీస్ ఉంటే కమెంట్ బాక్స్లో రాయండి, విల్ గెట్ బ్యాక్ టు యూ. అండ్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.